ఈరోజు దేవుని వాగ్దానం. అంతటా జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మీరు కోరినదేమియో మీరెరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండా చేయునది నేను కాదు, నా తండ్రి సిద్ధపరిచిన వారికే అది లభించును. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులకు ఉన్నత స్థానం కోరింది. కానీ యేసు ప్రభు వారి ముందుగా మహిమ కాదు, శిలువ గురించి బోధించాడు. దేవుని రాజ్యంలో గొప్పతనం పదవులతో కాదు, త్యాగం, వినయం, సేవ, బాధలను సహించుట ద్వారా వస్తుంది. మనం కూడా కొన్నిసార్లు దేవుని చిత్తం కంటే మన కోరికలను ముందుంచుతాం. అయితే ప్రభువు మనకు నేర్పేది ఏమిటంటే, ఆయన చిత్తానికి లోబడిన వారినే దేవుడు తగిన సమయంలో గణపరుస్తాడు అని. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నా స్వప్రయోజనాల కోసం కాదు, నీ చిత్తాన్ని వెతికే హృదయాన్ని నాకు అనుగ్రహించుము. గొప్ప స్థానం కోరిట కంటే నిన్ను నమ్మకంగా సేవించే వినయాన్ని ప్రసాదించుము తండ్రి. యేసు ప్రభువు అనుభవించిన బాధలను విశ్వాసముతో నిలిచే బలాన్ని ఇవ్వుము యేసయ్యా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.